నమస్కారం అండి. మనది వచ్చేసి ప్రకృతి వ్యవసాయ పాఠశాల ఎస్ఎస్వి ప్లస్ మన ఛానల్ వచ్చేసి మన రైతు క్షేత్రం. అయితే ఇవాళ ఉల్లి గురించి టాపిక్. అయితే ఉల్లి 74వ రోజు ఇవాళ. ముఖ్యంగా ఏంటంటే ఈ 74వ రోజు నాడు మనకు మీద పువ్వు తయారవుతుంది. అంటే విత్తనం తయారు కావడానికి మీద పువ్వు వస్తుంది. జనరల్గా ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది పువ్వు అన్నట్టు. ఇప్పుడు ఈ పువ్వును మనం ఇట్లనే ఉంచినట్టయితే ఏమవుతుందంటే మధ్యలో ఒక డొల్ల ఏర్పడుతుంది. అంటే ఈ విత్తనం తయారు కావడానికి మధ్యలో ఉన్నదంతా ఉల్లినంతా తినేసి ఇక్కడ విత్తనం ఫామ్ అవుతుంది. అయితే అక్కడ మనకు మధ్యలో ఖాళీ ఏర్పడి వెయిట్ ఒకటి లాస్ అవుతుంది, నాణ్యత కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఇట్లా తీసేస్తే సరిపోతుంది. ఇట్లా బెండ్ చేసేస్తే దానికి కింద నుంచి సప్లై కాక ఉల్లి అంతా అంటే కంప్లీట్ ఫామ్ అవుతుంది. మధ్యలో మనకు ఖాళీ లేకుండా కంప్లీట్ అయ్యి మనకు వెయిట్ కూడా బాగొస్తుంది. నాణ్యమైన ఉల్లి మనం తీసుకోవచ్చు. ఇట్లా ఉంటాయి. ఈ 13 బెడ్లు కూడా చక్కగా ఉన్నాయి. అయితే కొద్దిగా కలుపు కంట్రోల్ చేసి, ఇది ఏంటంటే మనకు కొద్దిగా మాగిన పేడ వేసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కలుపు కంట్రోల్ చేసుకుంటే చక్కగా వస్తాయి. ఎలాంటి కషాయాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఖాళీ వేసినాము, ఒక కలుపు కంట్రోల్ చేసినాము. కలుపు కంట్రోల్ చేసేటప్పుడు ఆ తూకం పెట్టేటప్పుడు కొద్దిగా అంతా మనము మాగిన పేడ వేసుకుంటే సరిపోతుంది. చక్కగా వస్తుంది. మనకు సంవత్సరం సరిపడా ఉల్లి అద్భుతంగా తీసుకోవచ్చు. మా అంటే ఒక 60 కిలోలు పడుతుంది మనకు, ఒక నలుగురు ఉన్న ఫ్యామిలీస్కు. ఇట్లా చేసుకుంటే మనకు ఒక నాణ్యమైన ఉల్లి మనం కంప్లీట్ సంవత్సరం అంతా వాడుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే అదే ఈ దశలో మాత్రం మనం అది తీయకపోతే మాత్రం మధ్యలో డొల్ల ఏర్పడి అదొకటి ఇబ్బంది ఉంటుంది. అదొకటి చూసుకోవాలని మా మనవి. థ్యాంక్ యూ అండి.